హిమాలయాల గుండెలో ఒక రహస్య శక్తి దాగి ఉంది. దాన్ని వెతుకుతూ 4 బృందాలు ప్రయాణం ప్రారంభించాయి. మొదటి పరీక్ష ధైర్యం కాదు, ఐక్యత. ఒంటరిగా కాదు, కలిసి మాత్రమే గెలవగలం. అవును, కలిసి మనం గెలుస్తాం. హిమాలయాల రహస్యం ఒక వస్తువు కాదు, అది ఐక్యత అనే శక్తి. హిమాలయాల్లో శక్తిని తెలుసుకున్న వీరు ఇప్పుడు అంబి గ్రామం పిలుపుతో ఇక్కడికి వచ్చారు. అంబి గ్రామం చూడు, గ్రామస్తులు మనల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. హంపి రహస్యాల కోసం మా ప్రయాణం ట్రైన్లో మొదలైంది. ప్రయాణం కేవలం దూరం కాదు, అది స్నేహాల జ్ఞాపకం. ఇది చాలా బాగుంది. సరిగ్గా చెప్పావు స్నేహితులు. ఇంకా తీసుకోండి. ఇది సాధారణ టికెట్ కాదు, హంపి రహస్యానికి మార్గం చూపే సంకేతం. అవును, ఇది వెళ్దాం. ట్రైన్ హంపి స్టేషన్ కి చేరుతుంది. వారు దిగుతారు. పాత టికెట్ మ్యాప్ గా మారుతుంది. దూరంలో హంపి శిథిలాలు కనిపిస్తాయి. వావ్, చూడండి. విజయనగర సామ్రాజ్య గుండెలో హంపి రహస్యాలు ఇంకా దాటున్నాయి. ఈ మాయా పెన్ను కూడా మెరుస్తోంది. నా మాయా పెన్ను. సామ్రాజ్యాలు కూలిపోవచ్చు, కానీ జ్ఞానం ఎప్పటికీ నిలిచే శక్తి. అబ్బా, ఒక రహస్య ద్వారం. హంపి రహస్యం బంగారం కాదు, అది జ్ఞానం. వెళ్దాం లోపలికి. ఈ రాళ్ళు నిశ్శబ్దంగా కనిపించినా వాటిలో చరిత్ర మాటలాడుతోంది. హంపి గుండెల్లో దాగి ఉన్న గ్రంథం రాజశర్మ రహస్యం. వాంగా, మనం దాని రహస్యాన్ని కనుగొన్నాం. ఇది చాలా సాధారణ పుస్తకం కాదు, కాలాన్ని చీల్చే ద్వారం. వా, చూడండి, ఒక మ్యాజిక్ ద్వారం. అది వాళ్ళని లోపలికి ఇది 16వ శతాబ్దం. విజయనగర మహిమ తన శిఖరంలో ఉంది. సామ్రాజ్య బలం కత్తిలో కాదు, జ్ఞానం, ధర్మం, ఐక్యతలో ఉంది. ఇవి ప్రతీక తెనాలి రామకృష్ణ. ఇప్పుడు వీరి కథ అతని చేతుల్లో ఉంది. వావ్, మన కథలో అతను తెనాలి రామకృష్ణ చేతుల్లో ఉందా? అద్భుతం. ఈ పెన్సిల్ తో మనం కూడా జ్ఞానం చేయవచ్చు. లేక గౌరవం లేదు. ఇప్పుడు తెలివి పరీక్ష. ఇప్పుడు తెలివి పరీక్ష. జట్టు తెలివిగా సమాధానం చెబుతుంది. అద్భుతం, ఎలా చేశారు? మేము కలిసి ఆలోచించాము. సమాధానం ఒక్క మాట కాదు. అవును, మీరు నా హీరోలు. సమాధానం ఒక్క మాట కాదు. ఆలోచన. రాజు స్వయంగా పట్టు వస్త్రం మరియు హారం అందజేస్తాడు. సచిన్ తలొప్పుతాడు. వావ్, ఇది నా గదిలో కూడా ఇది పనిచేస్తుందా? విజయనగర బజార్. సంపద, కళ, వాణిజ్యానికి ప్రతీక. వావ్, ఇక్కడ చాలా రద్దీగా ఉంది. అబ్బా, ఈ మార్కెట్ మాయా జగత్తులా ఉంది. అవును, ఇది ఇక్కడ మాయా ప్రతి ఆభరణం ఒక కథ చెబుతోంది. సామ్రాజ్య శోభ ఇక్కడ మెరుస్తోంది. వావ్, ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. అవును, ప్రతి ఒక్క రాజకీయ నోటిస్తారా? ఆ? తప్పకుండా. ఇది మీ ఎరుపు, పచ్చ, నీలం పట్టు వస్త్రాలు, రంగుల హరివిల్లు లాంటి వస్త్రాలు. విజయనగర వైభవం ఇదే. ఏది కావాలి? ఇది విజయనగరం మార్కెట్. అజ్జరాలు, వేడిరాలు మొత్తం ఇక్కడే దొరుకుతాయి. కానీ యుగేంద్రకి ఇవాళ ఒక ప్రత్యేక షాపింగ్ ఉంది. అన్నా, 950 చాలా ఎక్కువ. 70 చెయ్యండి. అయ్యో సార్, అంతకంటే కుదరదు. అది ఒక మార్కెట్, కానీ షాపు వాడు అంతకంటే తగ్గించడానికి నేరం చేస్తున్నాడు. విజయనగర బజార్ కేవలం కొనుగోలు కాదు, అది ఒక యుగం జీవించిన అనుభవం. విజయనగర బజార్ లో ఒక్కసారిగా కలకలం. దొంగల గుంపు దాడి చేసింది. మారుల కోసమో రాతి గోడల మధ్య ఉత్కంఠభరిత చేంజ్. దొంగలు దగ్గరవుతున్నారు. గోల్డెన్ పెన్సిల్, మాయాజాలం చూపెల్. ఇప్పుడు భద్రంగా ఉన్నాము. రాజ సైనికుల ప్రవేశం. దొంగలు చుట్టుముట్టబడ్డారు. విజయనగర ధర్మం మేల్కొంది. ధర్మం గెలిచింది. సభలో నిజం వెలుగులోకి వచ్చింది. ధర్మానికి వ్యతిరేకంగా నిలిచిన వారికి శిక్ష తప్పదు. విజయనగరం న్యాయానికి. దొంగలు కేవలం పావులు మాత్రమే. వెనుక పెద్ద కుట్ర. ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా? మురుడేశ్వర శివాలయం వెళ్దాం. రాత్రే బయలుదేరాం. ఉదయం సముద్రం పక్కన శివాలయం చూడాలన్న ఆత్రుత. అవును, చాలా అడ్వెంచర్. మ్యాజిక్ పెన్సిల్ కూడా రెడీగా ఉంది.
మొదటిసారి ఆ విగ్రహం లైవ్ లో కనిపించినప్పుడు మాటలు రావట్లేదు. మనసు ప్రశాంతంగా అయ్యే చోటు మురుడేశ్వరానికి ఒక్కసారి అయినా తప్పక రావాలి. మురుడేశ్వర దర్శనం అయిపోయింది. ఇక అరుణాచలం వైపు ప్రయాణం మొదలు. ప్రయాణం ఎంత దూరమైనా లక్ష్యం పవిత్రమైతే అలసటుండదు. అగ్నిలింగం స్థలం. ఆ దర్శనం కోసం ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడికి రావడం కోసం ఎంత కష్టపడినా సరే, ఆ దర్శనం కోసం ఎంత దూరమైనా విలువే. ప్రతి అడుగు ఒక ప్రార్థనలా అనిపించే చోటు అరుణాచలం నిజంగా మనసుకు శాంతి ఇస్తుంది. అరుణాచలం దర్శనం ముగిసింది. ఇక శ్రీకాళహస్తి వైపు ప్రయాణం ప్రారంభం. అవును, మన ప్రయాణం కొనసాగుతుంది. ప్రయాణం అలసటగా అనిపించలేదు. ప్రతి గమ్యం ఒక కొత్త అనుభవం. వాయులింగం స్థలం శ్రీకాళహస్తి చేరుకున్నాం. ఈ యాత్ర నిజంగా మనసుకు శాంతి ఇచ్చింది. శ్రీకాళహస్తి దర్శనం పూర్తయింది. ఇక కాణిపాకం వినాయకుడి వైపు. ప్రతి అడుగు కొత్త అనుభవం ఇస్తోంది. ఇయా ప్రయాణం ఆనందంగా సాగుతోంది. వినాయకుడి దర్శనం కోసం వెళ్ళడం ఈ ట్రిప్ నిజంగా మరువలేనిది. కాణిపాకం దర్శనం పూర్తయింది. ఇక తిరుమల వైపు నడక మొదలు. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. ప్రతి అడుగు భక్తితో నడవాలి. గోవిందా గోవిందా. ప్రతి అడుగు ఒక ప్రార్థన అనిపిస్తోంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. మనసు శాంతితో నిండుతోంది. తిరుమల చేరుకోగానే ప్రతి అడుగు పవిత్రతతో నిండింది. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. భక్తి యాత్ర ముగిసింది. యాత్ర ముగిసింది. ఇంటికి చేరాం. ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం అండ్ శాంతి. అమ్మా నాన్న, ఇదిగో తిరుమల లడ్డూ ప్రసాదం. తిరుమల ప్రసాదం లడ్డూకి అందరికీ పంచాం. ఇలాగే మనసు కూడా ఆనందంతో నిండింది. చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమంతా కలిసి ఇంకా మంచి వీడియోలు చేద్దాం.